అర్థాలు ఉంటాయి. ఏం చేయాలి నా రాత పాడుతాను, నా రాత నిన్ను వాత అన్నట్టు. నా మొగడు చచ్చిపోయినాక నాకు 6 నెలలకో పోరు వచ్చింది. మొగడు చచ్చిపోగా 3 నెలలు, నా మొగడు చచ్చిపోగా 3 నెలలు, నా మొగడు చచ్చిపోయినాక 6 నెలలు, 6 3 ఎన్నో 9 నెలలకు నాకు పోరు వచ్చింది. ఇక ఎట్లా నా బిడ్డను ప్రయోజనాలు వేయాలి, నా బిడ్డ పెరిగి పెద్ద పెరగాలి, నా బిడ్డ మంచిగా బతకాలని నేను పొద్దులో పోయి మా పోలో పోయి చేసి ఇంతెత్తు బిడ్డను ఇంతెత్తు చేసి ఇంతెత్తు బిడ్డను నా ఎత్తు చేసిందవ్వ. ఈడరిన బిడ్డ ఇంటి మీద ఉండే ఎట్లా ఈడరిన బిడ్డ ఇంటి మీద ఉండే పట్టగలిసి మీద వేసి 10 రూపాయలు ఎత్తారు, నా బిడ్డను పెళ్లి ఎత్తారు అని నేను సంబరపడి నా బిడ్డను బాగా దూరం ఎందుకు ఇవ్వాలని ఈ రామగుండం ఇచ్చిందవ్వ. దగ్గర పట్ల రామగుండం ఇచ్చి నా బిడ్డనిచ్చి పెళ్లి చేసి అత్తగారికి రాదు వల్ల ఇక నా బిడ్డ పోయి అత్తగారి కాడ అడుగు పెట్టింది. వాళ్ళ అత్త చచ్చిపోయింది. గోల్డెన్ అడుగు ఏం చేయాలి బిడ్డ? ఇక ఓ బిడ్డ అత్తకన్నా వచ్చినావు అంటారు, అది అడుగు పెడితే అత్త చచ్చిపోయింది అంటారు. రా బిడ్డ అయినా బిడ్డ తీసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళని ఎదురుకట్ట వచ్చి చేసిరు 4 లక్షల రూపాయలు నా బిడ్డకు. ఏమి లేని వాళ్ళు అని నా బిడ్డ అందసంగా చూసి 1 లక్ష రూపాయలు ఎదురిచ్చి పెళ్లి చేసుకొని పోయింది. ఇక నెలవాసికి వెళ్ళాక అత్తరు కావచ్చు అనుకున్నా, ఇక రాకపోయే. మరి నా బిడ్డ ఇంటి మీద ఎన్ని రోజులు ఉంటుంది, నా బిడ్డ 2వ సంబంధం అన్న చూస్తారు అని గోదావరికి దాటినాక ఇందారంకి ఇచ్చిన్నావు 2వ సంబంధం. ఇక నా బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి దాగదోరినా తిరువాల వెళ్ళలేదు, వాళ్ళ మావ చచ్చిపోయింది. వాళ్ళ మావ వచ్చిండు. ఈ వాళ్ళ మావ వచ్చినాక బిడ్డ ఆడదుతే అందం ఉండే, ఈడకత్తినే పోయి అందం ఉండే. రా బిడ్డ నీ రాత ఎట్లుండదో నీకు ఇది ఎట్లుండదో అని మళ్ళీ నా బిడ్డ నా ఇంటి తీసుకొని వచ్చిన. ఆడలొచ్చే ఈడలొచ్చే 2 లక్షలు వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి. ఇక 3వ నెల ముడి పడాలి, నా బిడ్డను బాగా దూరం ఇస్తే ఎదురు చూడకుండా బతుకుతుంది అని నా బిడ్డను కౌరెల్లి దగ్గర కౌరెల్లికి ఇచ్చిన. కౌరెల్లి దగ్గర కౌరెల్లికి ఇచ్చిందమ్మా. పెళ్లి చేసుకున్నది. ఇక ఇంతగా నా అల్లుడు ఇక నా బిడ్డ అంద సందం చూసి నా బిడ్డ అందరికి నా పిల్లం అందరికి కనబడాలని నా భార్య అందరికి కనబడాలని వాడు కారు పెట్టపాయే, ఓ జీపు పెట్టపాయే, వాడు ఓ సుమ పెట్టకపోయే, నా పిల్లం అందరికి కనబడాలని వాడు హార్వెస్టర్ మీద కూర్చుండే పెట్టి ఓ దాని మీద కూర్చుండే పెట్టిండు. ఓ అటువంటి వాళ్ళకి ఇటువంటి అయ్యాలి అందరు వచ్చే పొల మంచిగా ఉన్నది, పొల పేరేంది అని వాళ్ళని వాళ్ళు అడగకుండా అయిపోవు, వీడు చెప్పకుండా అయిపోవు. నా భార్య పేరా నా పిల్లల పేరు ప్రవళిక అన్నాడు, అక్కడనే పారవేసిండు. నీ బిడ్డ అంటే బిడ్డ నేనే. 3వది కూడా 3 పడపాయ. అక్కడ ఆడవాళ్ళు వచ్చినాయి 4 లక్షలైనవి. 4 లక్షలైనవి. ఇక ఎట్లా 5వదన్నా కుదురు పడుతుందో 5వదన్నా కుదురు పడుతుందో అని ఇక నేను బాగా దూరం ఎందుకు వెళ్ళడానికి పావునూరుకి ఇచ్చిన. యాలల పావునూరుకి ఇచ్చినాక ఇక పెళ్లి చేసుకున్నాక ఇక నా బిడ్డ మొగోళ్ళ గండన వచ్చిందో అంటారు. నా బిడ్డ నేను ఎందుకు తాగదు రాని గుడికాడ తీసుకుపోయిన దండలు వేసి నాటే తాగదు వెళ్ళా. ఇక పెళ్లి అయినాక పెళ్ళైనాక 5 రోజులు ఎత్తినాక బెడ్రూమ్ లా నా బిడ్డ పాల గిలాస పట్టుకొని పోయింది నాలుగు దగ్గరికి. పాల గిలాస పట్టుకున్నాడు వాడు, పాల గిలాస పట్టుకున్నాడు అన్నాడు, ఇచ్చింది వాడు అక్కడ వచ్చిండు. ఓ బిడ్డ నువ్వు మొగల కన్నా వచ్చి నా బిడ్డ తీసుకొని వచ్చిన నా బిడ్డను ఎవరైనా తీసుకుపోయి సర్రే ఇచ్చిన నీ బిడ్డ ఇవనేనా? నీ అదృష్టం మంచిగా దుడ్డు
బిడ్డ మీ పాటల మీద నీ బిడ్డల మీద బుద్ధి లేదు అనుకోని కన్న తల్లి లాలి పాటలు జోల పాటలు పాడతానా అని